ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి రోజున బెజవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారి దర్శనం దేదీప్యమానంగా ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక ప్రసాదాలతో పాటు లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతులు కలిసిన ఏకైక సిద్ధిగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం శుభకరం. అమ్మవారి చివరి అలంకారంగా రాజరాజేశ్వరి దేవి అలంకారాన్ని చెప్పుకుంటూ ఉంటారు. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన అమ్మను లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలతో పూజిస్తారు. మానవ చైతన్యానికి ఉద్దీపననిచ్చే అమ్మగా దశమి రోజున అమ్మను వైభవంగా పూజిస్తారు. ఇక శ్రీశైలం భ్రమరాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాల్లోనూ ప్రత్యేకమైన అలంకరణల్లో దశమి రోజున విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. దశమి రోజున అమ్మవారి అలంకారాన్ని దర్శిస్తే విజయాలు సిద్ధిస్తాయని, సంవత్సర కాలం పాటు చేసిన పూజాఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేశవ్యాప్తంగా అమ్మవారి దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. జగత్తుల నేలే తల్లికి వివిధ రకాలైన వస్త్రాలు, అలంకరణలతో ఎంతో ఘనంగా ఈ నవరాత్రుల్లో పూజలు చేస్తారు. అమ్మకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పిస్తారు. దేశమంతటా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఒక్కో ప్రాంతంలో స్థానిక సాంప్రదాయాల ప్రకారం నవరాత్రులు నిర్వహించినప్పటికీ అన్ని పూజలు అమ్మకే దక్కుతాయి. అసలు 9 రోజులే ఎందుకు నిర్వహిస్తారు అంటే, సర్వదేవతా స్వరూపం ఆదిశక్తి. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ అమ్మకు, ఆ శక్తికి లోబడే ఉంటారు. ఎన్ని రూపాలను ఆ శక్తి ధరించినా మూలశక్తి మాత్రం ఒకటే. శక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంది. ఏకరూపంలో ఉన్న ఈ శక్తి ఎన్నో రూపాలు, అవతారాలు ధరించిందని పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. మూలశక్తి మంత్రం ఒకటే. దానికి నిరూపణమే నవ అనే శబ్దం. 9 సంఖ్య విశిష్టత మీకు తెలుసా? 9 × 1 9, 9 × 2 18. ఇక్కడ 1 + 8 కూడిన 9, 9 × 3 27, 2 + 7 9. ఇలా 9 గుణిజాలు ఎన్ని తీసుకుని కలిపినా చివరికి 9 సంఖ్య వస్తుంది. అది ఎంత పెద్ద గుణిజమైనా వాటన్నింటినీ కలిపితే 9 సంఖ్య వస్తుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి. అదేవిధంగా అమ్మవారు ఎన్ని రూపాలు ధరించినా, ఎన్ని అవతారాలు ఎత్తినా ఆమె తత్వం ఏకత్వం. ఎన్నో రూపాలు, ఎంతో శక్తి ఉన్న ఆమె తత్వం మాత్రం ఇదే. ఇదే నవరాత్రి అంతరార్థం. నవవిధ శక్తుల సమాహారం జగన్మాత అని అంటారు. రక్షణ, మంత్ర, ప్రాణం, కళ, విశ్వ, విద్య, వాక్కు, దుష్ట సంహారం, ధార్మికత అనే నవవిధమైన శక్తులన్నమాట. వేదాలకు మూలం, సృష్టి అంతటికీ ఆదిదేవత అయిన అమ్మ అనుగ్రహం కోసమే ఈ నవరాత్రులు నిర్వహించేది. ముల్లోకాలకు సుందరి అయిన అమ్మవారు మహాశక్తిమంతురాలు. సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపం వరకు, అంతకు మించి విశ్వరూపం వరకు అమ్మవారు వ్యాపించబడి ఉంటుంది. అంతలా అందుకే పూజలు అందుకుంటుంది. జగన్మాత లేనిదెక్కడ? జగత్తునంతటినీ ఆవహించి ఉన్న అమ్మ ఎంతో శాంతిమంతురాలు. తనను కొలిచేవారి పట్ల ఎంతో ప్రేమ కురిపించే కరుణామయి. చల్లని చూపుల తల్లి ఆ దుర్గమ్మ. అక్షరమాల చేతబూని జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమ్మకు ఎన్ని నీరాజనాలు పలకాలి. సర్వకార్యసిద్ధి ఫలప్రదాత, ఆపదలను తొలగించే అభయంకరి, చెడును చెండాడి లోకాన్ని పాలించే జగన్మాత, మహిషాసురుని అంతమొందించి లోకాన్ని కాపాడిన సర్వరక్ష రూపిణి, ఉగ్ర రూపంలోనూ తన భక్తుల పట్ల ప్రేమతో ధైర్యాన్ని ప్రసాదించే వీరమాత. అన్నీ అమ్మే. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మలు ఏకమైన శక్తి రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలను తన శక్తితో ఆవహించి దుష్ట సంహారం చేస్తున్న త్రైలోక్యమాత. ప్రాణికోటిలో చైతన్యానికి మూలమైన శక్తి. శ్రీచక్రంపై తన ఎడమకాలి బొటనవేలిని మోపి సర్వ యంత్ర తంత్ర శక్తులను తన ఆధీనంలోనే ఉంచుకుని మనలందర్నీ రక్షించే మహాగౌరి అమ్మ. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీపై చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆది టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.